నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మన ఛానల్లో ప్రతి అప్డేట్ అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఎందుకంటే ఒక వీడియో మిస్ అయినా కానీ మీకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎలా లబ్ధి పొందాలి, ఎలా ఫైనల్ లిస్ట్లో మీ పేరు రావాలి అనే అంశాల మీద కొంచెం క్లారిటీ మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకు వెళ్తే ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో అడిగే ప్రశ్నలు ఇవే. ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధి పొందితే మరొకసారి ఇల్లు రాదని మన ఛానల్లో ఆల్రెడీ చెప్తున్నాం. ప్రభుత్వం కూడా అదేవిధంగా ప్రకటిస్తుంది. అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో అయితే సొంత జాగా ఉన్నవారికే మరి రేషన్ కార్డు ఉన్నా లేకున్నా మరి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ హన్మకొండ తర్వాత రంగారెడ్డి జిల్లాకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా వచ్చాయి. మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టాను, చూసుకోండి. మరి గతంలో ఎవరైనా అప్లై చేసినా వాళ్ళ పేర్లు కూడా ఈసారి లిస్టులో రాలేదని చెప్తున్నారు. వారు కూడా ఈసారి మీ సమీపంలోని మీ మండలంలోని ఎంపీడీ ఆఫీస్, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోండి మరొకసారి. కాబట్టి ఇంకా ఏమైనా కొత్త వారు కూడా అప్లై చేసుకోవాలంటే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎండిఓ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ ఎంఆర్ఓని కానీ మీ ఎండిఓని కానీ కలిసి మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో అర్హుల గుర్తింపు, యాప్లో సాంకేతిక సమస్యలు, సర్వేయర్లకు సవాలుగా మారిన సర్వే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులను గుర్తించేందుకు సర్వే అయితే చాలా స్పీడ్గా సాగుతోంది. దాదాపు ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 20% సర్వే అయితే పూర్తయిందని ప్రభుత్వం అయితే చెప్తుంది. తొలి విడతలో సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షలు అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. నియోజకవర్గానికి 3,500 ఇల్లు. తర్వాత ఒకవైపు సర్వే, మరోవైపు యాప్ ఇబ్బందులతో ఇటు లబ్ధి ఆశావాహులు తర్వాత అధికారులు అయితే తలను పట్టుకుంటున్నారు. అప్లికేషన్లో రాసిన సెల్ ఫోన్ నెంబర్ పనిచేయడం లేదు. ఇప్పుడు ముఖ్యంగా శివారు గ్రామాల్లో యాప్లు పనిచేయడం లేదు, నెట్వర్క్ రావట్లేదు. దీంతో సర్వే చేసే వారికి వివరాలు పొందుపరచడం ఇబ్బందిగా మారింది. ఈ నెల 31 లోపు సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి ఇట్లా ఫోన్ నెంబర్లు పనిచేయకపోవడం, తదితర కారణాల వల్ల నెట్వర్క్ సరిగా లేకపోవడం వల్ల కూడా లేట్ అయ్యే అవకాశం ఉంది. మరి ప్రతి ఇంటికి ఈ సర్వేయర్లు, గ్రామ కార్యదర్శులు అయితే యాప్లో ప్రతి ఇంటి వివరాలు కూడా అప్లోడ్ చేస్తారు. కాబట్టి ఇంటికి వచ్చిన సర్వేయర్లు యాప్లో వివరాలు పొందుపరచడానికి కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. యాప్లో దరఖాస్తుదారుడు గతంలో ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇల్లు పొందారా లేదా, ప్రస్తుతం ఇల్లు ఎలా ఉంది, పైకప్పు వివరాలు ఎలా ఉన్నాయి, కుటుంబ సభ్యుల వివరాలు, వారి వివాహ స్థితిగతులపై ఆరా తీస్తున్నారు. సొంత స్థలం ఉంటే అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయా లేవా అని చూస్తున్నారు. అవి లేకుంటే ఇంటి పన్ను రసీదు, కరెంటు బిల్లు, సాదా బైనామా పత్రం ఉంటే వాటిని స్కాన్ చేసి యాప్లో పెడుతున్నారు. ప్రస్తుతం ఉంటున్న ఇంటి వద్ద, సొంత స్థలం వద్ద యజమాని నిలిచబెట్టి ఫోటో తీస్తున్నారు. గతంలో ఇందిరమ్మ ఇల్లు తీసుకుంటే అనర్హులుగా గుర్తిస్తున్నారు. ఏది ఏమైనా నెట్వర్క్ సమస్యలు, ఫోన్ నెంబర్ సరిగా లేకపోవడం, తర్వాత అప్లై చేసుకున్న వారు అందుబాటులో లేకపోవడం, ఇవన్నిటి వల్ల కొంచెం మందకోడిగా సాగుతుంది అక్కడక్కడ సర్వే. ఇప్పటివరకు 20% అయితే పూర్తయింది. మరి గతంలో లబ్ధిదారులపై కూడా చాలా స్ట్రిక్ట్గా లిస్టు మొత్తం తీసుకొని సీఎం కూడా సబ్మిట్ చేశారట. గతంలో లబ్ధి పొందిన వారి పేర్లు కంప్యూటర్లో లేకపోయినా కానీ, ఆధార్తో లింకు లేకున్నా కానీ ఇంటి పేరుతో కంప్యూటర్లో టైప్ చేస్తే వారి పేరు చూపిస్తుంది. అదేకాక గతంలో ఎవరెవరికి ఇల్లు వచ్చాయని గ్రామ సభలో కూడా తేలిపోతుంది. కాబట్టి గతంలో వచ్చిన వారికి ఇల్లు వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. ఇక దాదాపు ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల దరఖాస్తుల్ని ప్రతి ఇంటికి తిరిగి సర్వే చేస్తారని చెప్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోకపోతే మీ సమీపంలోని ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్రజాపాలనలో గతంలో అప్లై చేసుకుని వారు కూడా మళ్ళీ కూడా అప్లై చేసుకోండి. తప్పులు పడ్డా కానీ సరి చేయించుకోండి. ఫైనల్ లిస్ట్లో రేషన్ కార్డు లేకున్నా కానీ అప్లై చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, మీ జాగాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించిన కాగితం ఉంటే అది కూడా రెడీ చేసి పెట్టుకోండి. కాబట్టి ఎలాంటి తప్పులకు తావు లేకుండా సర్వే చేయించుకోవాలి. గ్రామాల్లో జరుగుతున్న సర్వే తీరును కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఫిర్యాదులు, సలహాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. త్వరలో అన్ని జిల్లాలకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్లు రాగానే మీకు అందిస్తాను. కాబట్టి మీకు ఎలాంటి వాహనాలు ఉన్నాయి అనే దాని మీద కూడా చూస్తున్నారు. తర్వాత కుటుంబంలో ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, దరఖాస్తుదారుడు ఇచ్చే సమాచారాన్ని మొత్తం కూడా యాప్లో నమోదు చేసిన తర్వాత అన్ని కోణాల్లో పరిశీలించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటరే కీలకంగా పనిచేయనుంది. ఫైనల్ లిస్ట్లో మీ పేరు రావడానికి మరి గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో మీ సెలక్షన్ లిస్టులో అయితే ఫైనల్ లిస్టులో ఈ నెలాఖరు వరకు ఈ సర్వే పూర్తవుతుంది. జనవరి ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫైనల్ లిస్ట్ని తయారు చేస్తామని చెప్పేసి ఇందిరమ్మ కమిటీల ద్వారా చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. మరి సంక్రాంతి పండుగ ఖచ్చితంగా పేదవారందరికీ సొంత ఇంటి కల నిజమవుతుందని, ఫైనల్ లిస్టులో మీ పేరు వస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి థ్యాంక్ యూ.